హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అన్నపూర్ణమ్మ గారు పొదల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన గురువు గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మొదటగా పరమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకి, నాకు ఇప్పుడు జ్ఞానాన్ని నేర్పిస్తున్న మునిబాబు సార్కి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు జూమ్లో ఉన్న ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా ఒక 10 minutes చేయించమంటారా మేడం? ఓకే, ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. చక్కగా ధ్యానంలోని కూర్చునే ముందు పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ శక్తిని మనకి ప్రసాదించమని వేడుకుంటూ ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. ధ్యానంలో కూర్చునేది కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకుందాం. శ్వాసను నాసాగ్ర స్థానంలో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నాసాగ్ర స్థానము అంటే ముక్కుకి పై భాగంలో కనుబొమ్మలకి మధ్యన బొట్టు పెట్టుకునే స్థానంలో శ్వాసను లో దృష్టిగా గమనిస్తూ ఉండండి. మనము నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటా ఉంటాం మాస్టర్స్. ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశించడం వలన మన శ్వాసలు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు నిమిషానికి 10, 5, 2, 1 అసలు శ్వాసలే లేని స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో బ్రహ్మరంధ్రము గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మనము భూమి మీదకి వచ్చేటప్పుడు పూర్వజన్మల్లో చేసిన పాపకర్మలు, పుణ్యకర్మల్ని సంచిత కర్మలుగా అక్కడ స్టోర్ చేసుకొని ఉంటాం. భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మల్ని ప్రారబ్ధ కర్మలుగా మనతో తెచ్చుకుంటాం. అవన్నీ మన శరీరంలోని నాడీ మండలాల్లో అక్కడక్కడ స్థిరమై ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితిలో బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోనికి ప్రాణశక్తి ప్రవేశిస్తుందో అప్పుడు ఆ నాడీ మండలాన్ని శుద్ధి చేయబడుతుంది. నాడీ మండల శుద్ధి జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఎక్కడెక్కడైతే నాడీ మండలంలో బ్లాకేజెస్ ఉంటాయో అక్కడికి ప్రాణశక్తి ప్రవేశించి శుద్ధి చేస్తున్నప్పుడు మన శరీరంలో దోమలు కుట్టినట్టు ఉండడం కానీ, దురదలు రావడం కానీ, మంటలు రావడం కానీ మనం గమనించవచ్చు. చెవులలో నుంచి వేడి గాలులు రావడం, తలంతా భారంగా ఉండడం, కళ్ళల్లో మంటలు రావడం, కాళ్ళు మొద్దుబారడం, ఇలా చాలా విశేషాలని మనం గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. అలా జరిగేటప్పుడు మనము కళ్ళు తెరవడం కానీ, కదలడం కానీ,
ధ్యానంలో నుంచి లేచి వెళ్ళడం కానీ చెయ్యరాదు. అలా చేయడం వలన మనలో జరిగే నాడీ మండల శుద్ధి ప్రాసెస్లు ఆగిపోతాయి. సాక్షిగా వాటిని గమనిస్తూ ఉండాలే కానీ కదలడం చెయ్యరాదు. అపారమైన ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంది మాస్టర్స్. బ్రహ్మరంధ్రము గుండా లోపలికి ప్రవేశించిన ప్రాణశక్తి వెన్నుపూస ద్వారా మూలాధార చక్రానికి చేరుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి మూలాధార చక్రానికి చేరుతుందో అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది. 3.5 చుట్లు చుట్టుకొని ఉన్న తాచుపాము లాంటి కుండలిని శక్తి జాగరణ ద్వారా మన శరీరంలోని ప్రతి చక్రము శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది మాస్టర్స్. మూలాధార చక్రంలోనికి ప్రవేశించిన ప్రాణశక్తి ఎర్రని బంతి రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశిస్తూ మూలాధార చక్రాన్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా దృఢంగా తయారు చేస్తుంది మాస్టర్స్. తర్వాత ప్రాణశక్తి స్వాదిష్టాన చక్రానికి చేరి స్వాదిష్టాన చక్రంలో ఆరెంజ్ కలర్లో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేసి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు చేస్తోంది మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూర్వక చక్రానికి చేరిన ప్రాణశక్తి మణిపూర్వక చక్రాన్ని పసుపు రంగు వర్ణంతో ప్రకాశింపజేస్తుంది. మణిపూర్వ చక్రంకి సంబంధించిన నాడీ మండలాన్ని శుద్ధి చేసి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు చేస్తోంది మాస్టర్స్. మణిపూర్వక చక్రం నుంచి అనాహత చక్రానికి చేరిన ప్రాణశక్తి అనాహత చక్రాన్ని ఆకుపచ్చ రంగు వర్ణంతో ప్రకాశింపజేస్తోంది. శక్తి అక్కడ ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు చేస్తుంది. లైట్ బ్లూ కలర్ వర్ణంతో విశుద్ధ చక్రాన్ని ప్రకాశింపజేస్తుంది. విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి చేరిన ప్రాణశక్తి ఆజ్ఞా చక్రాన్ని డార్క్ నీలివర్ణంతో ప్రకాశింపజేస్తోంది. అక్కడ ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు చేస్తోంది మాస్టర్స్. ఆజ్ఞాచక్రం నుంచి ప్రాణశక్తి సహస్రార స్థితికి చేరుతుంది. సహస్రార స్థితికి చేరిన ప్రాణశక్తి వైలెట్ కలర్ వర్ణంతో మన శరీరం మొత్తం
మొత్తము ప్రకాశింపజేస్తుంది మాస్టర్స్. మన ఆరా అంతా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, దృఢంగా తయారవుతుంది. సహస్రార స్థితి నుంచి మూలాధార చక్రానికి, మూలాధార చక్రం నుంచి సహస్రార స్థితికి కుండలిని జాగృతి జరుగుతుంది మాస్టర్స్. దీనివలన మన శరీరములో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా మనం ఎన్నో మార్పులను గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాలా, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాలా, పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాలా, 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 ఉయ్యాలా. ఉదయాస్త శైలంబులో నరకంభములైన ఉడుమండలము మోచె ఉయ్యాలా, ఉదయాస్త శైలంబులో నరకంభములైన ఉడుమండలము మోచె ఉయ్యాలా, అదనాకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాలా, 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 ఉయ్యాలా. పదిలముగ వేదములు బంగారు చేరులై పటవెరపై తోచె ఉయ్యాలా, పద్లముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచె ఉయ్యాలా, వదలకిటు ధర్మ దేవత పీఠమై నిగులాం వర్ణింపనరుదాయ ఉయ్యాలా, 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 ఉయ్యాలా. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల, మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాలా, నీల శైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాలా, 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 ఉయ్యాలా. కమలాసనాదులకు కన్నులకు పండుగై కనుతింపనరుదాయ ఉయ్యాలా, కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాలా, 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 ఉయ్యాలా. లాస్ట్ 5 seconds మాస్టర్స్.
5, 4, 3, 2, 1, 0. మన చేతి కొస వేళ్లను కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. ఇప్పటిదాకా మనం చేసిన ధ్యాన శక్తి మన చేతి కొసవేళ్లల్లో దాగి ఉంటుంది. ప్రాణశక్తిని ఎప్పుడూ వృధా చేసుకోరాదు. కొసవేళ్లలో ఉన్న ప్రాణశక్తిని మన శరీరంలోనికి ఎక్కడికైతే అవసరమో అక్కడికి తీసుకుందాం మాస్టర్స్. కళ్ళు తెరిచి అరచేతులను చూసుకుంటూ ధ్యానంలో నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి ధ్యాన శక్తిని, ధ్యాన అవకాశాన్ని ఇచ్చిన పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం మాస్టర్స్. ధ్యానంలోకి వచ్చాం కదా, మన సమస్యలు ఎలా తీర్చుకోవాలి అని అంటే, మనం ధ్యానంలో కూర్చొని గంటలు సాధన చేయడం ద్వారా అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ప్లస్ మళ్ళీ వాటిని తట్టుకునే శక్తి కూడా మనకు వస్తుంది అన్నమాట. అందువల్ల ఎవరి సమస్యలను వాళ్ళే ధ్యాన శక్తితో పరిష్కరించుకోవాలి. మాస్టర్స్, మనకి పత్రిజీ గారు ధ్యానం చేసే వాళ్ళందరికీ కొన్ని ఆదర్శ సూత్రాలని మనకి చెప్పారనమాట. మనం ఎలా ఉండాలి, రోజు ధ్యానం చేస్తున్నాం కదా, మనలో మనము ఎలాంటి మార్పులు తీసుకొచ్చుకోవాలి అనే దాని గురించి మనకి కొన్ని సూత్రాలని ఆయన ప్రవేశపెట్టారనమాట. అవి తెలుసుకున్నప్పుడు మనం రోజు ధ్యానం చేస్తున్నాం కదా, మనం ఎలా ఉండాలి, ఇంకా జీవితాన్ని, మన ఆత్మని ఎలా ఎదిగించుకోవాలి అనే సబ్జెక్ట్ గురించి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ధ్యానంలోకి వచ్చాం. ఆనాపానసతి అనే ధ్యానాన్ని, సరి అయిన ఆనాపానసతి అనే ధ్యానాన్ని క్రమం తప్పకుండా చెయ్యాలన్నమాట. ఏదో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చేస్తే దాని ఫలితాలను మనం చూడలేం. కాబట్టి క్రమం తప్పకుండా ఎంత వీలైతే సమయం దొరికినప్పుడల్లా మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మన చక్రాస్ యాక్టివేట్ అవ్వడం, మనకి అనుభవాలు రావడం, దాని వలన మనం ఇంకా ఎదుగుదలకి, ఇంకా చెయ్యాలి, ఇంకా నేనేదో పొందాలి అనే అనుభూతిని పొందుతాం. కాబట్టి మనం క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ధ్యాన సాధన చేస్తున్నాము, మన వరకే మనము అభివృద్ధిని పొందుతాం అన్నమాట. అది ఒక ముక్తి మార్గం. మనం ముక్తిని పొందితే సరిపోదు కదా, మనం పరిముక్తికి వెళ్ళాలి అంటే మనము 10 మందికి ధ్యాన సాధన చెప్పాలి. మనం ఏవో అనుభవాలు పొందుంటాం, మనం ఎంతో ఆరోగ్యపరంగా కానీ అన్నిట్లో అనుభవాలను పొందుంటాం. కాబట్టి వాటిల్ని 10 మందికి చెప్పడం ద్వారా మనకి పరిముక్తిని పొందగలుగుతాం అన్నమాట. అందుకని మనము సరైన ధ్యాన సాధన రోజు చెయ్యడము, క్రమం తప్పకుండా ఆనాపానసతి ధ్యానాన్ని చేయాలి. ధ్యానాలు ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో ఆనాపానసతి ధ్యానం వల్లనే మనము మోక్షానికి దగ్గర కాగలుగుతాము అనేది మనకి పత్రిజీ సార్ చెప్పింది. మనం చేస్తున్నాము, మనం పొందాం, మనం 10 మందికి చెప్పాలన్నమాట. ధ్యానాన్ని అందరి చేత చేయించడం. అమ్మ, మీకు ఇలా ఉంది కదా, మీరు కూడా ధ్యానం చెయ్యండి, మీకు కూడా ఆరోగ్యం బాగవుతుంది, మీ జీవితం బాగవుతుంది అని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ అనుభవాలతో ఇంకా ధ్యానం సాధన చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలా అని చెప్పేసి ఏదో కష్టమైన అవి ఉన్నాయి అని చెప్పేసి అనకుండా, మనకి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయాలేమి లేవని వాళ్ళకి చెప్పాలి. కొంతమంది మేము చేయలేమండి, మాకు వయసు అండి, మేము ఇలాంటి అలా ఏం లేదమ్మా, ఓన్లీ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండడమే, ఇంకా మీరు అంతకంటే చేసేది ఏం లేదు ఇది అని చెప్పేసి వాళ్ళకి ఆ విధానంగా చెప్పడం, వాళ్ళ చేతన సాధన చేయించడము. వాళ్ళకి ఏదైనా మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేస్తూ అందరికీ ధ్యాన సాధన అలవాటు చేయాలన్నమాట. అందువల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది, మనకి పరిముక్తిని పొందగలుగుతామన్నమాట. తర్వాత వాళ్ళు ధ్యాన సాధన చేస్తున్నారు, మనము ధ్యాన సాధన చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఎలా ఎదిగించుకోవాలి మన ఆత్మని,
మన ఆత్మని ఎదిగించుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా అప్పుడు ఏం చేయాలంటే సరైన ఆత్మ జ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదవాలి. ఇంకా ఊరికే ధ్యాన సాధన చేసుకుంటే మనలో మనము మార్పులు చూసాము. ఇంకా జ్ఞానాన్ని అసలు ఎక్కడ ఎలా ఉంది జ్ఞానము అది తెలుసుకున్నప్పుడు అవి పొందడానికి మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి సరైన ఆత్మ జ్ఞానం అందించే పుస్తకాలు అన్నమాట. మామూలు బుక్స్ చదవడం వల్ల జ్ఞానం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సహస్రార స్థితిలో ఉన్న వారి బుక్స్ చదవడం ద్వారా పైలోకంలో ఎలా ఉంటుంది, మనము ఇప్పటిదాకా ఏం తెలుసుకోలేదు అనే జ్ఞానాన్ని అందుకుంటాం కాబట్టి అలాంటి ఆత్మ జ్ఞానాన్ని అందించే బుక్స్ అంటే స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో గారు, అలా చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్స్ మంచి మంచి బుక్స్ రాశారనమాట. వాళ్ళ బుక్స్ చదవడం ద్వారా మన జ్ఞానాన్ని ఎంతో తీసుకుంటాము. ఆ జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మనం ఎలా ఎదగాలి, మనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చుకోవాలి అనేది మనం గ్రహించుకుంటూ మనము సాధన చేస్తూ ఉంటాం అన్నమాట. మనలో మార్పు రావడం ఓన్లీ సాధన చేయడమే కాదు, స్వాధ్యాయం చేయడమే కాదు, మనలో కూడా మార్పుల్ని తీసుకొచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళ బుక్స్ ని చదువుతూ ఉండాలి. మనం రోజు ధ్యాన సాధన చేస్తుంటాము, మళ్ళీ వచ్చేసి స్వాధ్యాయం చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేసేటప్పుడు మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి అనుభవాలని మనం చెప్తూ ఉండాలి. నాకు నేను ఈ రోజు ధ్యాన సాధన ఇలా చేశాను, నాకు ఈ అనుభవం వచ్చింది, నేను ఇది పొందాను అని వేరే వాళ్ళకి చెప్పాలి. వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనలాగే, వాళ్ళు చెప్పేవి కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి అంటే మనం చెప్పేటప్పుడు వాళ్ళు వింటారు కదా, మన జ్ఞానాన్ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి అనుభవం రాదు కాబట్టి మనము అనుభవాలు తీసుకోవడానికే భూమి మీదకి వస్తాము. ఆ అనుభవాలు తీసుకునేటప్పుడు వాళ్ళ అనుభవాలు మనకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవాన్ని మనం పొందాల్సిన అవసరం లేదు. మనం భూమి మీదకి వచ్చేది అనుభవాలు తీసుకోవడానికి కాబట్టి ఆ అనుభవం మనం ఆల్రెడీ ఆ మేడం చెప్తుంది, నేను విన్నాను, ఓ నాకే జరిగింది ఇది అన్న ఫీల్ తోటి మన జన్మలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ అనుభవాలు తీసుకునేది ఇక్కడే ఆ అనుభవాన్ని తీసేసుకున్నాం ఆ మేడం చెప్పడం ద్వారా. ఆహా, ఇలా జరిగితే ఇలా ఉంటుందా అనుభవం అనేది తీసుకున్న జ్ఞానం వలన మనకి ఎన్నో జన్మలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం. ఎందుకంటే మనం రోజు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము, స్వాధ్యాయం చేస్తూ ఉన్నాము, సజ్జన సాంగత్యం వింటూ ఉన్నాము, ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాము. ఇవన్నిటి వలన ఎంతో శక్తి వస్తుంది అనమాట. మన ప్రాణశక్తి శరీరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వృధా చేసుకోకండి అని చెప్పడానికి ఏం చెప్పారంటే వీలైనంత వరకు మౌనాన్ని పాటించండి. ఎక్కువగా అనవసరంగా మాట్లాడొద్దు. అవసరమైన వరకే మాట్లాడడం వలన శక్తి కొంచెమే వేస్ట్ అవుతుంది. మిగతా శక్తి అంతా మనకు అక్కడే ఉండిపోతుంది కాబట్టి మన ఆత్మ ఎదుగుదలకి ఆ శక్తి అనేది ఉపయోగపడుతుంది. అవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. అనవసరమైనవన్నీ మాట్లాడడం మానేసేయండి అని చెప్పి మనకి చెప్పారనమాట. తర్వాత ప్రతి నెల పౌర్ణమి మరి అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు చెయ్యాలి. మనం రోజు ధ్యానం చేస్తూ ఉన్నాము, కొంత శక్తిని పొందుతూ ఉంటాము. కానీ ఆ పౌర్ణమి అమావాస్య రోజుల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సామూహిక ధ్యానాలు చేయడం ద్వారా మనము అధిక శక్తిని పొందగలుగుతామన్నమాట. అందువలన అవకాశం ప్రతి నెల వచ్చే పౌర్ణమి అమావాస్యకి సామూహిక ధ్యానాల్ని చెయ్యాలి. దానివల్ల మనం ఎంతో శక్తిని అధికంగా పొందగలుగుతామన్నమాట. తర్వాత ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవడం. అంటే ఇప్పుడు మనం 1 గంట ధ్యానం చేస్తూ ఉంటాము, ఆ గంట శక్తినే పొందుతాం. అదే పిరమిడ్ ని ఉపయోగించుకోవడం వలన 1 గంట చేసిన ధ్యాన శక్తికి 3 శక్తిని మనం పొందగలుగుతాం అన్నమాట. అందువలన మనం పిరమిడ్ పెట్టుకోవడం కానీ, మన ఇంటి మీద పిరమిడ్లు నిర్మించుకోవడం కానీ, పిరమిడ్లు ఏలాడ తీసుకొని దాని కింద కూర్చొని దాని శక్తిని పొందడం ద్వారా
మనం గంట శక్తిని మూడింతల శక్తిగా పొందగలుగుతాం అన్నమాట. అందువల్ల ప్రతి ఇంట్లో పిరమిడ్లని ఉపయోగించుకోవాలి ధ్యానం చేసేటప్పుడు అని మనకు సార్ చెప్తారనమాట. 7 మనం రోజు ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, ఎంతో శక్తిని తీసుకున్నాం కాబట్టి మన ప్రాణశక్తి శరీరంలోకి వెళ్ళినప్పుడు మన అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు అలోపతి వైద్యాన్ని పూర్తిగా నిషిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే అవసరమైనప్పుడు వాడుకోవాలి, పూర్తిగా తీసేయడం అనేది కాదు. మొదట్లో ఉన్నప్పుడు కొంచెం వాడుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాటిల్లో వాడే పదార్థాలు జంతువులవి వాటివి ఉంటాయి కాబట్టి సార్ ఏం చెప్పారంటే అలోపతి వైద్యాన్ని దూరంగా పెట్టండి. ఏదన్నా చిన్నవి ఖచ్చితంగా అవసరమైతే మామూలుగా ఔషధాలు ఏవైనా తీసుకోవచ్చు, కానీ అలోపతి వైద్యాన్ని దూరంగా పెట్టండి అని చెప్పేసి అన్నారు. చిన్న చిన్న వాటన్నిటికీ ధ్యానాన్ని శరణు వేడండి. నాకు ఇది బాలేదని ధ్యానంలో కూర్చొని ధ్యానంతోనే అవి తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలన్నమాట. తర్వాత కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించాలి. శాకాహారంలోనూ పరిమిత ఆహారమే యుక్తం అన్నమాట. అంటే జంతువుల్ని మనం చంపి తినడం ద్వారా ఆ పాపకర్మల్ని మళ్ళీ మనం మూటగట్టుకుంటాం. మనం రోజు ధ్యానం చేస్తున్నాము, మన కర్మలన్నింటినీ తొలగించుకుంటూ ఉంటాము. మళ్ళీ మనం జంతువుల్ని చంపి వాటిని తినడం ద్వారా మన కర్మలు మూటగట్టుకుంటూ ఉంటే ఇంకా ఎప్పుడు ఇదే జన్మ మళ్ళీ పరిపూర్ణంగా అవ్వదన్నమాట. మళ్ళీ ఇవే కర్మల్ని మూటగట్టుకుంటూ మళ్ళీ జన్మలు ఎత్తుతూ మనం ఇలా ఉంటాం. కాబట్టి మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయంగా మనం ఆలోచించుకుంటాం. కాబట్టి కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించాలి. త్యజించినాము, శాకాహారం ఉంది కదా, శాకాహారం తినమన్నారు పత్రిజీ సార్ అని చెప్పేసి గంట గంటకి అలా తినడం ద్వారా ఏమవుతుంది, మనలో శక్తి క్షీణిస్తూ ఉంటుంది అన్నమాట. శక్తి క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు లిమిట్ గా తినడం. మనకు ఆకలేస్తేనే తినాలి. ఆకలి వేయకుండానే ఊరికే ఎవరో ఏదో పెట్టారు అది మనం తినాలి అనేది కాదు. అక్కడ ఎరుకను మనం గమనించుకోవాలి. ఇక్కడ మనకు అవసరమా లేదా, అవసరమైతే తినాలి, అవసరం లేకపోతే తినకూడదన్నమాట. దానికి కూడా శక్తి అనేది పోతూ ఉంటుంది. తర్వాత మనం అవన్నీ చేసిన తర్వాత రోజు ఇంట్లో కూర్చొని మనము ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము, మనకి జూములు ఉన్నాయి కాబట్టి అని అనుకుంటాము. కానీ అలా కాకుండా ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండడం, ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగ్లు చేస్తూ ఉండాలన్నమాట. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో కొంత శక్తినే మనం పొందగలుగుతున్నాం, కొంత జ్ఞానాన్ని తీసుకోగలుగుతున్నాము. అలా ప్రకృతిలోకి వెళ్ళామంటే మన జూమ్ లో ఒక 10 మందో 20 మందో 100 మందో అందరం కలిసి మనం ఒక చోటికి సామూహికంగా వెళ్తాము. అందరం కూర్చున్నప్పుడు ఏం చేస్తాము, కూర్చొని అందరం ధ్యానం చేస్తాము. లేచిన తర్వాత చక్కగా ఆటలు పాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అడవుల్లో మనకి ఎంతో ప్రాణశక్తి కూడా లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ ప్రకృతిలో సహజీవనం చేయడం ద్వారా మనము ఎంతో శక్తిని పొందుతాము, మానసికంగా ఎంతో దృఢంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఎప్పుడు వారానికనో లేకపోతే నెలకనో లేకపోతే 6 నెలలకనో మనము ప్రకృతిలో సహజీవనము గడుపుతూ అక్కడ ధ్యానం పెంచుకోవడం వలన మన ధ్యాన శక్తి పెరుగుతుంది. 10 మంది కలుస్తాం కాబట్టి శక్తి పెరుగుతుంది. అందరూ కలిసి మాట్లాడుకుంటాం. అందరూ మాస్టర్స్ వస్తారు కదా, ఒక్కొక్కళ్ళ జ్ఞానాన్ని అక్కడ మాట్లాడుకోవడం, మనకు తెలియంది అడగడం, మనకు తెలిసింది వాళ్ళకి చెప్పడం ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకుంటా ఉంటాం అన్నమాట. తర్వాత మనము PSSM కి వచ్చాము, ధ్యానం నేర్చుకుందాము, పత్రిజీ సారు చాలా చక్కగా చెప్తున్నారు జ్ఞానాన్ని అని చెప్పేసి మనము ఈ వేలోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత మామూలుగా కొన్ని సన్యాస దీక్షలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక కలర్ వేసుకుంటారు.
ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు అనుకోండి, బ్లాక్ వేసుకుంటాడు. గోవిందుడికి వేసేటప్పుడు మనకి ఎల్లో వేస్తారు. సాయిబాబాకి వేసేటప్పుడు వైట్ వేసుకొని దీక్షలాగా తీసుకుంటారు. దీక్షలాగా 42 రోజులని 50 రోజులని ఇట్లా దీక్ష తీసుకొని వాళ్ళు మళ్ళీ తీసేసి మళ్ళీ మామూలుగా ఉంటారు అనమాట. కానీ పత్రిజీ సార్ ఏం చెప్పారు, మనం ప్రత్యేకంగా ఏమీ కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం అన్నమాట. మనం ప్రత్యేకంగా వైట్ కలర్ అని, రెడ్ కలర్ అని, బ్లూ కలర్ అని ఇలాంటి వేషధారణ అంటూ వేసుకొని వీళ్ళు పిరమిడ్ మాస్టర్లు, పత్రిజీ సారు వీళ్ళు జ్ఞానం అందించాడు అని మనం ప్రత్యేకంగా చూయించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూస్తే మనం నార్మల్ గానే ఉండాలి. మనం మాట్లాడితే ఆ జ్ఞానాన్ని బట్టి వీళ్ళు ధ్యానులు అని చెప్పి తెలియాలే తప్ప మనకు ప్రత్యేక వేషధారణ అంటూ ఏమీ అవసరం లేదని సార్ చెప్పారనమాట. వ్యర్థమైన కర్మకాండలు చెయ్యకపోవడం. ఎందుకు వ్యర్థమైన కర్మకాండలు చేయకూడదు అంటే, ఆత్మకి చావు లేదు కదా. ఆత్మ మనం ఇప్పుడు 400 జన్మలు ఎత్తిన తర్వాత మనం ధ్యానంలోకి వస్తున్నాం అంటే ఆత్మ జన్మలు తీసుకుంటూనే ఉంది కదా. శరీరం మారుతుందే కానీ ఆత్మ మారట్లేదు కాబట్టి దానికి కర్మకాండలు చేయాల్సిన అవసరమేం లేదు. అది ఎప్పుడు జీవించే ఉంటుంది. చనిపోయిన వాళ్ళకి కదా మనం కర్మకాండలు చేసేది. అది కాకపోతే వాళ్ళు చనిపోయినప్పుడు మనందరము ధ్యానం చేసే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆత్మ తొందరగా వెళ్ళాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆత్మ ప్రయాణం జరగాలని కోరుకుంటూ మనం ధ్యానం చేయాలి. కానీ అక్కడ కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు. ఆత్మకి చావు లేదు కాబట్టి అని చెప్పేసి మనకు ఆ పత్రిజీ సారు అవి పెట్టారనమాట. తర్వాత చిన్ననాటి నుంచే పిల్లలకి తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానము శిక్షణ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఏం చెప్తాము, నాకు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, మనవాళ్ళు పుట్టాలి, ఇవన్నీ అయ్యాక నేను ధ్యానం చేస్తాను అంటారు. కానీ అక్కడ టైం ఎక్కడ ఉంటుంది మనకి? అప్పటికే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. మనం 1 సంవత్సరం 2 ఏళ్ళు చేస్తే ఏదో కొంచెం అనుభవమే తీసుకోగలుగుతాము. మళ్ళీ అది నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవుతుంది. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ జ్ఞానం కానీ పెరగడం ద్వారా వాళ్ళు ఆత్మ ఎదుగుదల అనేది తొందరగా అవుతుందన్నమాట. ఎంతో జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు పిల్లలు. ముందు ధ్యాన శక్తిని పొందడము, ఒక చదువులో కానీ ఒక నార్మల్ గా ప్రాపంచికంగా ఉండే విషయాలలో కానీ వాళ్ళు ఎంతో జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అలా వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి ఏమేమి కావాలి, మనం ఎలా జ్ఞానాన్ని పొందాలి అనే విషయాలను కూడా వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత తెలుసుకొని వాళ్ళ వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు ఎలా చెయ్యాలి అనే జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా. తర్వాత ప్రతి ఒక్కరూ గురువులుగా తయారు కావడం, శిష్యులుగా కాకుండా మాస్టర్స్ గా విరాజిల్లడం అన్నమాట. ఎందుకని గురువులుగా తయారయ్యారు? మనం ధ్యానం చేస్తున్నాము, మనము స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సంగతం చేస్తున్నాము, బుక్స్ చదువుతున్నాము, మనకు వచ్చింది జ్ఞానము. ఒకేసారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అన్ని నేర్చుకున్నాక చెప్పడం కాదు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అనేసి పత్రిజ సారు మనకు రూల్ పెట్టారనమాట. మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం తెలిసినప్పుడు కొంచెం చెప్తాము, మళ్ళీ ఇంకొంచెం మనం వినడం ద్వారా ఇంకొంచెం జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతారు, వాళ్ళు తెలుసుకుంటారు కదా ముందు. అప్పుడు మనం ఏం చేస్తాము, మనకు కూడా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి చెప్పడం ద్వారా. వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడగడం కానీ ఇది ఎలా అన్నప్పుడు మనం కూడా తెలియదు అనుకోండి, దాన్ని మళ్ళీ మనం తెలుసుకుంటాం అన్నమాట బుక్స్ ద్వారా కానీ, మనకంటే సీనియర్ మాస్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. అప్పుడు మనం గురువులుగా తొందరగా ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడుతుందని సార్ ఈ రూల్స్ అన్ని మనకి మన కోసమే, మన ఆత్మ ఎదుగుదలకే ఇవన్నీ పెట్టారనమాట. తర్వాత
ప్రతి ఒక్కళ్ళు గురువులుగా తయారు కావడం, శిష్యులుగా మాస్టర్స్ గా విరాజిల్లడం. ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బులు తీసుకోకపోవడం, గురువుకి శిష్యునికి మధ్య ఉండేది స్నేహము. అంటే మనం ఈరోజు ధ్యానం చేసాము, మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాము, అవి వేరే వాళ్ళకు చెప్తున్నాం. మనం ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బులు తీసుకున్నాం అనుకోండి, అది పుణ్య కార్యక్రమం ఎందుకు అవుతుంది? డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? అది వ్యాపారం అవుతుంది. కాబట్టి మనలో ఎదుగుదల ఎలా వస్తుంది? ఇప్పుడు మనం 10 మందికి సేవగాను, లేకపోతే ఏదో ఒక మంచి మాటలు చెప్పడం ద్వారాను మనము ఫ్రీగా చేయడం వలన మనకు పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఆ పుణ్యం ద్వారానే కదా మనం ముక్తిని పొందగలుగుతుంది. మనం ప్రాపంచికంగా ఎన్నో వ్యాపారాలు చేసుకుంటాం, మన భుక్తి కోసము అవన్నీ చేస్తూ ఉంటాము. అలా చేస్తూ ఉన్నప్పుడు వీటికి కూడా మళ్ళీ డబ్బులు తీసుకోవడం ద్వారా డబ్బుల్ని పెంచుకోగలుగుతాము. బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుందే కానీ మన ముక్తికి, మోక్షానికి కావలసిన బ్యాలెన్స్‌లు పెరగవు గదా! మనం వచ్చిందెందుకు? ఆత్మ ఎదుగుదలకే గదా ఇక్కడికొచ్చింది. మనము బతకడానికి సంపాదించుకోవాలి. ఎంత ధర్మంగా సంపాదించుకోగలుగుతామో అంత ధర్మంగా సంపాదించుకుంటూ మన జీవితాన్ని సాఫీగా జరుపుకుంటూ మనం ఇవన్నీ సేవా కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు అని చెప్పేసి మనం ముక్తికి, మోక్షానికి ఇవి ఒక బాటన్నమాట. ఇవి కూడా స్టోరేజే కదా! మనం పుణ్యము, పాపము పైన స్టోరేజ్ అవుతూ ఉంటుంది. మన జన్మకి పనికొచ్చేయే గదా! ఇప్పుడు ప్రాపంచికంగా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉపయోగపడుతుందో, మన ఆత్మ ఎదుగుదలకు ముందు ముందు జన్మలకి ఇవి కూడా మోక్షానికి ఉపయోగపడతాయి కదా! ఇప్పటిదాకా తెలీదు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయని, ఇలా చెయ్యాలని తెలీదు కాబట్టి మనం చేయలేదు. ఇప్పుడు తెలుసుకున్నాం గదా! తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, వెళ్ళినప్పుడు ఎక్కడ డబ్బులు తీసుకోకూడదు. ఇక్కడ తీసుకుంటే మనము వ్యాపారం చేసిన వాళ్ళం అవుతామే కానీ, కార్యక్రమం చేసిన వాళ్ళం కాదు కదా! అనే జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం. అందుకని శిక్షణా కార్యక్రమాల్లో డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి మనకు చెప్పారన్నమాట. తర్వాత విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకి అంకితం కావడం. ఇప్పుడు ఫస్ట్‌లో మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళందరూ ఏం జేస్తారంటే నాస్తికులుగా ఉంటారనమాట. అంటే అసలు దేవుడే లేడు. నేనే దేవుడిని అన్నట్టుగా ఉంటారు. ఇంకేం చెయ్యకుండా అలా ఉంటారు. తర్వాత సహస్రార స్థితికి చేరాలి అంటే స్వాదిష్టాన చక్రానికి రావాలి. తర్వాత నేను, అంతా నాదే. ఇట్లా ఒక్కొక్క ఇదిగా ఒక చక్రం ద్వారా మనలో మార్పులను సంభవిస్తూ, ఒక్కొక్క చక్రానికి ఎన్నో జన్మలెత్తుతూ మనం ఈ స్థితికి ఇంచుమించుగా మనం ధ్యానంలోకొచ్చాము అంటే 400 జన్మలెత్తి వచ్చాము. ఆజ్ఞా చక్రానికి దగ్గరగా ఉంటామనమాట. ఆ స్థితికొచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? మనము మొదట్లో విగ్రహారాధన చేస్తారు. ఎందుకంటే ఆ విగ్రహారాధన వలన మనలో ఉన్న బద్ధకాలు తొలగిపోయి ఇలా ఉండాలి. ఆహా! ఇలా భగవంతుడున్నాడు. ఇలా ఉంది. శక్తి అనేది ఉంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మనము విగ్రహారాధన చేస్తూ ఉంటాము. మనం ఇప్పుడు ఆజ్ఞాచక్ర స్థాయికి వచ్చిన తర్వాత విగ్రహారాధన కాదు. మనమే దేవుళ్ళము. మనమే చిన్న చిన్న దేవుళ్ళుగా ఇక్కడ పుట్టాము. పెద్ద పెద్ద దేవుళ్ళుగా ఎదగాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఈరోజు కూడా బుక్‌లో స్వాధ్యాయం చేస్తున్నప్పుడు మనకు చెప్పారనమాట. కొంతమంది ఋషులు, మునులు ధ్యానం చేసుకుంటూ శివుడి దగ్గరికి సూక్ష్మ శరీరయానంతో పైకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, "స్వామి, మేము మిమ్మల్ని చూడ్డానికే వచ్చాము. మీరు ధ్యానంలో ఉన్నారేంటి" అనంటే, "మరి మీరు మీ శక్తి చిన్నది కాబట్టి నన్ను కోరుకుంటూ నా దగ్గరకొచ్చారు. నేను నాకంటే ఎక్కువగా శక్తి ఉన్న దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అందుకు నేను ధ్యానం చేస్తున్నాను" అని చెప్తారు. అంటే అక్కడ ఇంకా పెద్ద శక్తి ఉందనే కదా! అందుకని జెప్పేసి మనము అంతకంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి కాబట్టి విగ్రహారాధన కాదు. నీ ఆత్మ సత్యార అంటే నీ ఆత్మను నువ్వు పూజించుకుంటూ నువ్వు ఎదుగు. దైవశక్తి ఎంతటిదో అంత గొప్ప శక్తి నీలో ఉంది. దాన్ని ఎదిగించుకోవాలి అనేది మనకి సార్ చెప్తున్నారనమాట. ఎవరి జీవిత సమస్యలను వారే సొంత ధ్యాన శక్తితోనే
పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది జీవితంలో, మనం అనుకుంటాం అనమాట ధ్యానం చేస్తున్నాం కదా, మనకి ఏ సమస్యలు ఉండవు అనేసి. అలా కాదనమాట. ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని కర్మల్ని తీసుకొచ్చుకుంటాము. అవన్నీ ప్రాణశక్తి ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ కర్మలన్నీ తొలుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఆ కర్మలు తొలిగాయి కదా, ఇంకా నాకెందుకు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ అనుకుంటాము. మన ధ్యాన సాధన ఎక్కువగా చేయడం ద్వారా ఏమవుతుందంటే తొందరగా కర్మలన్నీ తొలగిపోతూ ఉంటాయి. తొలగిపోయిన తర్వాత మనం ముక్తికి మోక్షానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇంకా స్టోరేజ్ లో ఉన్నాయి, సంచిత కర్మల్లో ఉన్నాయి కూడా. మనం ఈ జీవితంలోనే కొన్నే తెచ్చుకుంటాము, కానీ ఇంకా అక్కడ స్టోరేజ్ లో ఉన్నాయి కూడా. మనం తొందరగా ముక్తికి మోక్షానికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ స్టోరేజ్ లో ఉన్నాయి కూడా మళ్ళీ ఈ జన్మలోనే అనుభవించు, నువ్వు తొందరగా మోక్షానికి దగ్గర అవుదువు, నీ జన్మలన్నీ తగ్గిపోతాయి కాబట్టి అని చెప్పేసి సార్ మనకి ఏం చెప్పారంటే, అక్కడ ఉన్నవి కూడా నీకు వస్తూ ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు. వీటన్నింటినీ మళ్ళీ స్వీకరించి నువ్వు ఎలా తీసుకుంటావు, దాన్ని ఎలా చేస్తావు నువ్వు అనే దాన్ని బట్టి కూడా మనం ముక్తి మార్గానికి దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. నిర్వాణం అంటుంటారు కదా, నీకు ఈ సమస్య వచ్చింది, దాన్ని ఎలా తీసుకున్నావు అనే దాని విషయంలో కూడా మనకి జ్ఞానం వస్తుంది అన్నమాట. అందుకని ఆ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, మనకు సమస్య వచ్చింది, మామూలుగా ప్రాపంచికంగా ఎలా వెళ్తాము, ముక్తికి మోక్షానికి దగ్గర అవ్వాలంటే ఈ సాధన ద్వారానే మనము దగ్గర అవుతాము. తర్వాత మనం ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం కదా సాధనలు, ఇవన్నీ మార్పులు తీసుకొచ్చుకున్నాము. తర్వాత గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టకుండా ఉండడం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రోజు ధ్యాన సాధన చేస్తున్నాం కదా, మనకి ఎంతో శక్తి వస్తుంది. అలాంటప్పుడు మన కోపాలు తాపాలు అవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ రాకుండా ఏం ఉండవు, వచ్చినప్పుడు కొంచెం ఇలా ఉంది, తర్వాత వాటిని తట్టుకుంటూ వాటిని తగ్గించుకుంటూ మనలో మార్పులు తీసుకొచ్చుకుంటూ ఉండాలన్నమాట. తీసుకొచ్చుకొని మన జీవితాన్ని ఆత్మానందంగా, శారీరకంగా కాదు, ఇది శరీరం నాది కాదు, శరీరంలో నేను జీవిస్తున్నాను, అందుకని ఆత్మానందంగా, నేను శాశ్వతం కాదు కాబట్టి ఆ వేలో ఆలోచించుకుంటూ కుటుంబాన్ని ఆనందంగా గడుపుతూ, మళ్ళీ మనం గడుపుతున్నాం కదా, పక్కింటామె ఏం చేసింది, వాళ్ళ అత్త కోడళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని మనం డిస్కషన్స్ చేస్తుంటాం అంతకుముందు. ఇప్పుడు అలా కాదనమాట. మనం వెళ్ళి అడగడం వల్ల, మనం చెప్పడం వల్ల మనం ఎంతో శక్తిని కోల్పోతాము. మన జ్ఞానంలో కూడా అది వృద్ధి చెందదన్నమాట. మనం ఎలా ఉండాలి అనేది మనకు పత్రిజీ సార్ చెప్పినప్పుడు అందులో ఇవన్నిటి వల్ల మన శక్తి తగ్గిపోతుంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే పక్కింటి విషయాలు మనం జోక్యం చేసుకోకూడదు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలన్నమాట. అనవసరపు మాటలు అనేవి మనం తీసుకోకూడదు, వాళ్ళ జీవితాలలో వేలు పెట్టకూడదు. వాళ్ళు వచ్చేదని అడిగితే ఎస్ ఆర్ నో, అంతే అన్నమాట. అంతేకాని నిన్న మీ కోడలు ఏంటో గొడవ చేసింది, ఎందుకు చేసింది, ఇవన్నీ మనకు అనవసరము అని మనకు చెప్తున్నారు. తర్వాత అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పాలి. ఇప్పుడు మనం ఆ శక్తిని పొందాము, అందరూ పొందాలి కదా. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అంటారు. ఈ మూడు పొందితేనే మనం జన్మరాహిత్య స్థితిని పొందగలుగుతామన్నమాట. అంటే ముక్తి అంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళని మార్చుకోవాలి. ఇది ధ్యానం చెయ్యండి, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని మనకు చేతనైన సేవ చెయ్యడము, అట్లా చుట్టుపక్కల వాళ్ళకి చేసాం. ఇంకా మన ప్రపంచాన్ని మొత్తం మార్చాలి అన్నదే కదా పత్రిజీ సార్ ధ్యేయం. కాబట్టి అట్లా అన్నమాట. మనకి చేతనైన వరకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ధ్యాన ప్రచారాన్ని మనం చేస్తూ ఉంటాము. మన చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటాయి, మన ఊరు ఉంటది, అక్కడికి కనపడ్డ వాళ్ళకి మీరు పిరమిడ్లు కట్టుకోండి, పిరమిడ్ శక్తి ఎంతో గొప్పగా ఉంటుంది
ఇంట్లో ఒక పిరమిడ్ నుంచుకోండి, పొలాల్లో ఒక పిరమిడ్ కట్టించుకోండి. ఆ పిరమిడ్ శక్తి వలన ఆ పంటలు కూడా ఎంతో శక్తివంతంగా తయారవుతాయి. ఈ మందులు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా! వాటి వలన ఏమవుతుందంటే శ రోజు రోజుకి మనకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వాటి వల్ల వస్తున్నాయి కదా! అందుకని పొలాలల్లో కూడా మీరు పిరమిడ్‌లు పెట్టుకోండి. మామూలుగా సేంద్రియ ఎరువులు ఎలా మన వాడాలి, ఎలా వాడకూడదు అని జెప్పేసి తెలుసుకుంటూ పిరమిడ్ ఉపయోగాలు వాళ్ళందరికీ గ్రామాలల్లో, పట్టణాలల్లో మనము ప్రచారం చేయాలి. అట్లా అందరూ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇవన్నింటిని పొందిన తర్వాత మనం ఎంతో ధ్యానం చేసాం. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం కదా! అప్పుడేమవుతుంది మనకి అనుభవాలొస్తూ ఉంటాయి. అప్పుడు స్వీయ ధ్యాన అనుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథ రూపంలో ప్రచురించాలి. ఎందుకు ప్రచురించాలి అంటే, మనం ఇది పొందాము. మనం బుక్ రూపంలో ఇప్పుడు స్వామి రామ అంటే, యోగానంద పరమహంస అంటే, ఓషో గారంటే వాళ్ళ అనుభవాలన్నీ రాయబట్టే కదా! మనం ఈరోజు చదువుకొని వాటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. పైన భూలోకంలో 7 లోకాలున్నాయి. 7 లోకాలలో ఏ స్థితికి వెళ్ళాలి అంటే, మనం అక్కడ ఆ గుణాలను మార్చుకోవాలి అని ఎలా తెలుస్తుంది మనకిప్పుడు? ఆ బుక్స్ చదవడం ద్వారానే కదా! అందుకని మన శక్తికి, మన అనుభవాలకు తగ్గట్టుగా మనం బుక్స్ రాసుకుంటూ ఉన్నామనుకోండి, మనం ఈ బుక్స్ ఎవరన్నా చదివినప్పుడు వాళ్ళకి కూడా ఆ అనుభవం వలన వాళ్ళకి కాబట్టిన జ్ఞానాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. అందుకని మనకు కలిగిన అనుభవాలని వాటి గురించి చిన్న చిన్న బుక్స్‌గా రాసుకున్నాం. ఒక డైరీలో రాసుకున్నాం అనుకోండి. ఎవరైనా చదివినప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. ఓకేనా మేడం? ఇలా మనకి పత్రిజీ సారు 18 ఆదర్శ సూత్రాలని మనకిచ్చారనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అన్నపూర్ణమ్మ గారికి, స్వప్న మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.